వెల్కమ్ టు శ్రీ గారు నా స్టోరీ. మేరీల్యాండ్లో ఇండియన్ అవుట్ఫిట్ కావాలి అంటే, అందులో కస్టమైజ్డ్ అవుట్ఫిట్ కావాలి అంటే మనకు గుర్తొచ్చేది సాంప్రదాయమైన వస్త్రాలు దొరికే సంప్రదా కలెక్షన్స్. ఇన్స్టాగ్రామ్లో 5 స్టార్ రేటింగ్స్తో హ్యాపీ కస్టమర్స్తో ఉన్న కస్టమైజ్డ్ ఇండియన్ అవుట్ఫిట్ బుటీక్ సంప్రదా కలెక్షన్స్. ఈరోజు తన స్టోరీ షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సంప్రదా కలెక్షన్స్ ఓనర్ విజయ గారు. విజయ గారు, వెల్కమ్ టు అవర్ షో శ్రీ గారితో నా స్టోరీ. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 5 years సంప్రదా కలెక్షన్స్ 5 years కంప్లీట్ అయినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శ్రీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. కొత్త న్యూ ఛానల్ స్టార్ట్ చేసి అది నాతో స్టార్ట్ చేయడం నాకు ఇంకా చాలా హ్యాపీ. సంప్రదా కలెక్షన్స్ అనేది అసలు ఎలా మొదలైంది, బిజినెస్ లాగా ఎలా మొదలు పెట్టారు, దాని వెనకాల స్టోరీ ఏంటో కాస్త మా వ్యూవర్స్ కి చెప్తారా? తప్పకుండా అండి. ఇది సంప్రదా కలెక్షన్స్ అనేది ఒక బిజినెస్ అని నేను ఇప్పటికీ అది ఆ పదాన్ని నేను యాడ్ చేయను ఎప్పుడు. ఎందుకంటారా, ఇది చాలా క్యాజువల్ గా అంటే ఏదో అలా స్టార్ట్ అయింది అనమాట. ఒక ప్లానింగ్ అట్లా నేను స్టార్ట్ చేయాలి, పర్టికులర్ గా దీనికి ఫండ్స్ పెట్టుకోవాలి, ఇట్లా ఏం లేదు. అది జనరల్ గా ఎలా అంటే, నేను ఏదైనా డ్రెస్ కానివ్వండి, శారీ కానివ్వండి వేసుకున్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కి అందరికీ నచ్చుతుంటాయి. నాకు ఈసారి నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు అనడం నాకు చాలా ఇయర్స్ నుంచి అది అలవాటు. ఇండియాలో ఉన్నప్పుడు కూడా అడుగుతుండేవాళ్ళు, నువ్వు షాపింగ్కి వెళ్తే నాకు నీతో పాటు అట్లా. ఈ ఇయర్స్ కి వచ్చాక కూడా అసలు ఇక్కడ ఇంకా స్ట్రగుల్ ఎక్కువని నాకు అర్థమైంది అనమాట. ఒక 5 years నేను స్ట్రగుల్ అయ్యాను ఇండియా. 5 years ఎలా అంటే, ఇప్పుడు మనకి ఏదన్నా కావాలనుకోండి, ఒక ఏదన్నా పండగకి కానివ్వండి, ఏదైనా ఫంక్షన్ కి ఒక శారీ కావాలి, పిల్లలకి ఏమైనా ట్రెడిషనల్ బట్టలు కావాలి అంటే మనం ఇండియాలో ఎవరి మీదైనా డిపెండ్ అవ్వాల్సింది. అంతే. అప్పట్లో ఇన్ని బొటిక్స్ ఇక్కడ లేవు. అవును. ఆన్లైన్ కూడా ఏం లేదు, అసలు ఏం లేదు. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఏది కావాలంటే అది షాపింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకి చెప్పడం, వాళ్ళ షాప్ కి వెళ్తే నేను నైట్ వెయిట్ చేసి ఫొటోస్ చూసి వీడియో కాల్ లో చూసి చేసుకునే వాళ్ళం కదా అప్పట్లో. కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాగా అనిపించేది ఒక్కొక్కసారి. తర్వాత నాకు అనిపించింది, నాలాగా చాలా మంది ఉంటారు, వాళ్ళకి నచ్చినవన్నీ వదిలేసుకుని ఇక్కడ కొన్ని ఇయర్స్ కాంప్రమైజ్ అయ్యి బట్టల కోసం మెయిన్లీ ఉండేవాళ్ళు ఉంటారేమో అనుకుంటే. ఇండియా వెళ్తేనే మనకి కలెక్షన్, లేకపోతే మైండ్ లో ఎక్కడ ఉండేది. కానీ నేను అంత చేయగలను అట్లా ఏం లేదు. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనేది అయితే లేదు. ఈ స్ట్రగుల్స్ అన్ని ఉన్నాయి. దాని తర్వాత ఒక కొంతమంది నేను తెప్పించుకున్నప్పుడు నాకు తెప్పించేవాళ్ళు, నువ్వు ఎక్కడ కుట్టించుకుంటావు ఏంటి ఇట్లా అడుగుతుండేవాళ్ళు. కొంచెం ఇక్కడ కూడా క్లోజ్ అయిన ఫ్రెండ్స్. నేను చాలా సార్లు తెప్పించడం, వాళ్ళకి ఇవ్వడం అట్లా అయింది. తర్వాత ఒక 10-15 members అలా కంటిన్యూ అవుతున్నారు. అప్పుడు నేను ఇది కంటిన్యూ అవుతుంది కదా, దీన్ని ఒక గ్రూప్ చేయొచ్చు కదా విజయ నువ్వు అని సజెస్ట్ చేశారు. అట్లా ఇది స్టార్ట్ అయింది. ఎప్పుడు లేదండి. ఓకే. అలా మరి సంప్రదా అనే పేరు ఎలా పెట్టారు? ఆ పేరే ఎందుకు సెలెక్ట్ చేశారు, ఎంపిక ఎలా చేశారు? సంప్రదా అంటే నేను ఫస్ట్ నుంచి ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. చిన్నప్పటి నుంచి అమ్మ అన్ని కాటన్ శారీస్ ఎక్కువ కట్టేవాళ్ళు, ఏదైనా ఫంక్షన్స్ కి పట్టు, అందుకంటే ఏం లేదు. నేను కాటన్స్ ఎక్కువ ఇష్టపడతాను. మనకి ఇండియాలో గుంటూరు డిస్ట్రిక్ట్ మెయిన్లీ మన వెదర్ కి నాకు కాటన్స్ చాలా ఇష్టం. హ్యాండ్లూమ్స్, మంగళగిరి డ్రెస్సెస్ అన్ని వేసుకుంటాను, ఆల్ కలర్స్. అట్లా అంత పిచ్చి నాకు. ఈ అన్ని చూసి పెరిగాము, ఇక ట్రెడిషనల్ వేలో ఉన్నాము కాబట్టి నాకు సంప్రదా కలెక్షన్స్ అనేది చాలా యాప్ట్ ఏమో అనిపించింది. దాని గురించి నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఒకరోజు వినాయక చవితి రోజు ఇట్లా సడన్ గా పూజ చేసుకుని ఆ రోజు నేను గ్రూప్ కి ఒక పేరు ఫైనల్ చేద్దాము అనుకుంటున్నా గానీ ఏం లేదు మైండ్ లో. అప్పటి వరకు పూజ అయిపోయింది, పసుపుతో వినాయకుడిని చేసి చక్కగా పూజ చేసుకుని పేరు అన్నప్పుడు నాకు సంప్రదా కలెక్షన్స్ అని స్ట్రైక్ అయింది. సరే ఇది నాకు కరెక్ట్ ఏమో అనిపించింది. ఎందుకంటే సంప్రదా అంటే ఏంటి, మనకి చాలా ఇయర్స్ నుంచి మనం ఫాలో అవుతున్నాము. అది సంప్రదా ఇప్పటికీ మారంది. అవును. ఇప్పుడు మనం వేసుకునే శారీస్ కానివ్వండి, జెంట్స్ ధోతీలు కానివ్వండి, అది ఇప్పటిది కాదు. అవును. చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట. చాలా వందల ఇయర్స్ నుంచి మనం ఫాలో అవుతున్నాం. అవునవును. కానీ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతున్నాం ఫ్యాషన్ ని. అవును. శారీ అదే, మనం వేరే వేరే స్టైల్స్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ధోతి అయినా అంతే. మన ఫోర్ ఫాదర్స్, మా ఫాదర్ ధోతి కట్టుకునే వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి నేను ఇంట్లో హస్బెండ్ కి పిల్లలకి వాళ్ళు కట్టుకోవడం రాదు కదా అని కుట్టించడం నాకు అలవాటు. కూడా అబ్బాయిలకు కూడా, పిల్లలకి ఇద్దరికి. నేను ఈ పేరు నేను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కరెక్ట్ అనిపించింది. సెలక్షన్ ఏం లేదు, అది కరెక్ట్, ఇంకా దాంట్లో ఇంకొక చాయిస్ లేదు అని నేను ఫిక్స్ అయిపోయాను.
ఓకే, అంటే దాని వెనకాల మీ ప్యాషన్ ఉండి ఉండాలి, లేకపోతే మీకు బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉండి ఉండాలి. సో దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా అండి, మీ ఇంట్రెస్ట్ కానీ, లేదా మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ లైఫ్ లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ ఇలా బట్టలు డిజైన్ చేయడం కానీ అలా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా మీ లైఫ్ లో? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అవి ఇంకా నాకు చైల్డ్హుడ్ నుంచి మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటారా, చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్ టైంలోనే నాయనమ్మ ఎలా అంటే తన బ్లౌజ్ తనే స్టిచ్ చేసుకునేవాళ్ళు. అప్పట్లో ఆవిడ ప్రతిదీ తనే చేసుకోవాలి అన్నట్లు ఉండేవాళ్ళు. తన ఏదైనా కానీ తన నీరు. అట్లానే ఈ స్టిచ్చింగ్ కూడా తను ఎలా అంటే బ్లౌజ్ ఒక సిజర్స్ లేదు, ఒక మెషిన్ లేదు, ఏది లేకుండా అలా కత్తి పెట్టుకో కూరగాయలు మనం ఎలా ఆ టైప్ లో కట్ చేసేవాళ్ళు. కట్ చేసి సూది దారంతో కుట్టుకుని వేసుకునేవాళ్ళు. నేను అది ఫస్ట్ చూసాను. అది చూసి అవన్నీ నేను అలా చూస్తూ పెరిగాను. ఆవిడ ఒక నా ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చండి ఈ క్లాత్ స్టిచ్చింగ్ ఈ వీటికి సంబంధించి. దాని తర్వాత నా అక్క ఉంది నాకు, అందరికన్నా పెద్ద తను. అక్కకి కూడా స్టిచ్చింగ్ చాలా ఇష్టము. తను ఆల్మోస్ట్ నాకు 10th వచ్చే వరకు నా డ్రెస్సెస్ అన్ని తనే స్టిచ్ చేసేది. అలా అక్క సెకండ్ అక్క ఇంట్లోనే ఉన్నారు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు. తర్వాత అక్క వాళ్ళ ఇంట్లోనే మనకి అక్క కూతురు కూడా ఇదే శారీస్ బిజినెస్ చేస్తుంది. తను ఒక 25-30 years బ్యాక్ స్కూల్ టైం దాకా. తను ఎలా అంటే వీవర్స్ దగ్గరికి వెళ్ళి, అప్పట్లో ఏం ఆన్లైన్ లేదు, ఇన్స్టా లేదు, ఫేస్బుక్ ఏం లేవు. డైరెక్ట్ గా వీవర్స్ దగ్గరికి వెళ్ళి తనకి నచ్చినవి పిక్ చేసుకుని చేయించుకుని తెచ్చుకునేది. చాలా క్రేజీ ఉండేది. తన శారీస్ తన కలెక్షన్ అంటే అన్ని ప్యూర్ అన్నమాట, బెస్ట్ క్వాలిటీ ఉండేవి. ప్లస్ మగ్గం వర్క్ అప్పుడు స్టార్టింగ్ నేను చూసింది అయితే అక్క దగ్గర మగ్గం వర్క్లు, లేకపోతే శారీస్ కి బార్డర్స్ ప్యాచెస్ మీద మళ్ళీ అప్పట్లోనే ఎంబ్రాయిడరీ కాంట్రాస్ట్ కలర్స్ ప్యాచ్ చేయడం, దానికి ఎంబ్రాయిడరీ చేయించడం, బ్లౌజెస్ వర్క్, ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర చూస్తూ పెరిగాను. ఇంట్రెస్టింగ్. క్లాత్ సెలెక్షన్ ఒకటి, మళ్ళీ డిజైనింగ్ ఒకటి, ఇవన్నీ ఇంట్లో వాళ్ళ దగ్గరే చూస్తూ పెరిగాను. అది నాకు ఫస్ట్ బేస్ అండి. ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఇంట్లోనే కాబట్టి నాకు అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మరి మన స్టోర్ లో ఆర్ బొటీక్ లో ఏం కలెక్షన్ ఉంటాయి? నాకు తెలిసి హాఫ్ శారీస్ తెలుసు, శారీస్ తెలుసు. సో ఇంకా ఏం కలెక్షన్ ఉంటాయి కొంచెం చెప్తారా? మన సంప్రదాయ కలెక్షన్స్ లో మెయిన్లీ శారీస్, హాఫ్ శారీస్, కిడ్స్ వేర్ కూడా ఉంటాయండి. కిడ్స్ ఫ్రాక్స్, కొంచెం ఇండో వెస్టర్న్ ఫ్రాక్స్, స్కర్ట్స్, తర్వాత ఫస్ట్ బర్త్డే కి సంబంధించి కంచిపట్టు పౌడర్స్ అలా ఉంటాయి. తర్వాత పెద్దవాళ్ళకి గిఫ్టింగ్ శారీస్ ఉంటాయి. హ్యాండ్లూమ్స్, కాటన్ శారీ, నేత చీరలు అంటారు కదా, అవి కూడా మన పేరెంట్స్ ఇండియా నుంచి వస్తే కూడా, ఇన్లాస్ వస్తే కూడా వాళ్ళకి పెట్టడానికి వెంకటగిరి కాటన్స్, కంచి కాటన్స్, ఈ హ్యాండ్లూమ్స్ అన్ని ఉంటాయి. దాని తర్వాత ఆల్ కైండ్ ఆఫ్ పట్టు శారీస్ ఉంటాయండి. కంచి, గద్వాల్, మీకు పైతాని ఇలాంటివి ఉంటాయి. వీటితో పాటు మా డిజైనర్స్ డిజైన్ చేసిన కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి. ట్రెండీ బ్లౌజెస్, మన వాళ్ళు బ్లౌజెస్ లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. బ్లౌజెస్ బాగా కుడతారు, అద్దినట్టు ఉంటాయి. వీళ్ళు క్లాత్ సెలెక్ట్ చేసి డిజైన్ చేసిన శారీస్, బ్లౌజెస్ కూడా కొన్ని ఉంటుంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ శారీస్ మెయింటైన్ చేద్దామని ప్లాన్ అండి. ఇవైతే రెడీ ఉంటాయి. వీటితో పాటు మీరు నంబరు మనకి యూఎస్ లో ఎక్కడా దొరకని నైటీస్ కూడా ఉంటాయి మన దగ్గర. ఎక్కడున్నా కూడా అవి కూడా మన దగ్గర ఉంటాయి. నాకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది పర్టికులర్ గా కొంతమంది వచ్చినప్పుడు అవి చూస్తారు, వావ్ నైటీస్ కూడా ఉన్నాయా అని చాలా ఎక్సైట్ అయిపోతారు అనమాట. అట్లా ఒక 3-4 ఒక హాఫ్ డజన్ పిక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నైటీస్ ఉంటాయి, బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి గిఫ్టింగ్ కి. ఇంకా కొన్ని బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి మన ఫెస్టివల్స్ కి, డెకరేషన్ కి అట్లా. తర్వాత కొంచెం జ్యువెలరీ కూడా ఉంటుంది, సెలెక్టివ్ పీసెస్ కొన్ని పెడుతుంటాను. ఇంకా ఇప్పటి వరకు అయితే ఇవి ఉన్నాయండి, రెడీగా అయితే ఇవి ఉన్నాయి. మీకు ప్రీ ఆర్డర్ తో ఏమైనా ఎనీ అవుట్ఫిట్ మనం చేసి. మీ ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన ఫేవరెట్ ఏంటి? మళ్ళీ మీ కస్టమర్స్ అంటే, మీ కస్టమర్స్ కి ఫేవరెట్ అని ఎలా తెలుస్తుందంటే, చాలా సేల్ అవుతాయి కదా, చాలా మంది ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటివి ఏమున్నాయి ఇప్పటి వరకు? మన దగ్గర నాకు ఎస్పెషల్ గా నేను చెప్పాలంటే, నాకు హ్యాండ్లూమ్స్ చాలా ఇష్టం అండి. నాకు గద్వాల్, పట్టులో గద్వాల్ చాలా ఇష్టం నాకు. నా దగ్గర ఉన్న వాటిలో ఎక్కువ గద్వాలే ఉంటుంటాయి.
తర్వాత కాటన్స్, నాకు రెగ్యులర్ గా యూస్ అయితే కాటన్ డ్రెస్సెస్ వాడతాను. నా ఫేవరెట్ అంటే పట్టులో గద్వాలు, నార్మల్ వాటిలో ఇది ఉంది. కాటన్స్. ఓకే. నేను ఎక్కువ శారీసే కడుతుంటాను, మీకు తెలుసు యా, చూస్తున్నాను. అవును. మనకి క్లయింట్స్ కి ఏది ఫేవరెట్ అంటే సీజన్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. పర్టికులర్ గా చెప్పాలంటే మనకి యుఎస్ లో ఉన్న అకేషన్స్ కి ఇక్కడ కూడా పట్టునే ఎక్కువ సేల్ అవుతాయి మన దగ్గర. తర్వాత కొన్ని ఫ్యాన్సీ కూడా మన డిజైనర్స్ చేసే బ్లౌజులు అని చెప్పాను కదా, వాటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటుంటారు. మన బ్లౌజులకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఫ్యాన్సీ కూడా బాగానే సేల్ అవుతుంటాయి. ఓకే. లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఇక్కత్, ఒక ఇయర్ మొత్తం ఇక్కత్ బాగా నడిచింది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే కంచిలో వింటేజ్ శారీస్ బాగా నడుస్తున్నాయి. లాస్ట్ 2 months నుంచి అవి బాగా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంకా హాఫ్ శారీస్ ఒకటండి, కోటా హాఫ్ శారీస్ చాలా సేల్ ఉంది ఇప్పుడు. ఓకే. తర్వాత నేనైతే మీ వాట్సాప్ ఛానల్ నుంచి అంటే గ్రూప్ లోంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంటే టెంప్టింగ్ గా ఉంటుంది ఆ కలెక్షన్ చూసి. చూడొద్దు, చూస్తే మళ్ళీ కొనేస్తాము అన్నట్టు. వింటేజ్ శారీ నేను కూడా తీసుకున్నాను కదా, సో మళ్ళీ చూస్తే టెంప్ట్ అయిపోతాం అని చెప్పి డిలీట్ చేసి వస్తున్నాను ఒక్కొక్కసారి. చాలా మంది ఉన్నారు. ఎలా అంటే గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంటారు. ఎందుకు ఎగ్జిట్ అయిపోతారు నేను అడగనండి ఎవరిని, అంటే ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళే చెప్తారు, సారీ విజయ నాకు టెంప్టింగ్, అసలు నేను నా వల్ల కావట్లేదు, ఎక్కువ కొనేస్తున్నాను, మళ్ళీ ఒక 6 months గ్యాప్ తీసుకొని మళ్ళీ జాయిన్ అయిపోతానే, ఏమనుకోకుండా అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అలాగే అనిపిస్తుంది. మీతో పాటు నేను టెంప్ట్ అవుతుంటాను. ఎవ్రీడే నాకు కొన్ని శారీస్ కళ్ళలో పడుతూనే ఉంటాయి అట్లా. ఓకే. సో మీరు ఈ ట్రెండ్ మరి ఎలా అప్ టు డేట్ ఉంటారు? అంటే ఇప్పుడు ఇది ఫ్యాషన్ ఉంది, లేకపోతే కోటా ఉంది, లేకపోతే ఇక్కత్ ఉంది అనే ట్రెండ్ ఎలా అప్ టు డేట్ ఉంటారు? మనకి యూఎస్ లో మనం చాలా లిమిటెడ్ అకేషన్స్ ఉంటాయి, లిమిటెడ్ వే యూజ్ చేస్తాం కదా ఏవైనా ఇండియన్ అవుట్ఫిట్స్. మనకి పర్టికులర్ గా ఇండియాలో హైదరాబాద్ లో మన డిజైనర్స్ వచ్చేసి చాలా అప్డేట్ ఉంటారండి ఫ్యాషన్ కి. ఎవ్రీడే వాళ్ళు లేటెస్ట్ డిజైన్స్ చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు, స్టిచ్చింగ్ చేయిస్తుంటారు కూడా కదా. వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటారు. మార్కెట్లో ఈరోజు ఈ ఫ్యాబ్రిక్ కొత్తగా వచ్చింది, ఈ మోడల్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది, ఇట్లా మనకి ఇద్దరు డిజైనర్స్ చాలా అప్డేట్ ఉంటారు. వాటితో పాటు నేను కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్, అంటే ఇప్పుడు ఎలా ఉంది ట్రెండ్, మనకి సెలబ్రిటీస్ తో ఫాలో అవుతున్నారు అందరు. సెలబ్రిటీ ఏది కట్టుకున్నారు ఏంటి అనేది ఫాలో అవుతున్నారు, దానికి రెప్లికా వచ్చేస్తున్నాయి. అంటే అలా మనం అప్డేట్ లో ఉంటాం. ఓకే. సో మీ డిజైనర్స్ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఓకే. డిజైనింగ్ లో కూడా కొంతవరకు నేను చూస్తుంటానండి. అంటే కొన్ని నేను శారీ సెలెక్ట్ చేస్తే నాకు ఈ బ్లౌజే కావాలి, ఇలానే కావాలని నేను చెప్పి చేయిస్తుంటాను. పిక్సీ కూడా అంతే, నాకు ఇలా పర్టికులర్ డిజైన్ కావాలని చెప్పి చేయిస్తుంటాను చాలా వరకు. తర్వాత మనకి ఇద్దరు డిజైనర్స్ ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి ఇండో వెస్టర్న్ బాగా అప్డేట్ అవుతుంటారు, వాళ్ళకి బాగా చేస్తుంటారు ఇండో వెస్టర్న్. ఇంకొకళ్ళు వచ్చేసి బ్లౌజెస్ ట్రెండీ బాగా చేస్తారు. అట్లానే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చాలా లేటెస్ట్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు మనకి. డిజైనర్స్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అప్ టు డేట్ చాలా, అంటే చాలా. అసలు ఎలా అంటే ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిందంటే వెంటనే మనకి తెలుస్తుంది ఏది ఇప్పుడు ట్రెండ్. అట్లా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. మనం అలా వాళ్ళ హెల్ప్ లేదే చేయలేము. తను ఇద్దరు డిజైనర్స్ మనకు చాలా ప్రతి విషయంలో కూడా. ఫ్యాబ్రిక్ ఏమొచ్చింది మార్కెట్ లో, ఏది నడుస్తుంది, దాంతో పాటు డిజైనింగ్ రెండు. ఓకే. మన దగ్గర ఉన్న టైలర్స్ కానివ్వండి, కటింగ్ మాస్టర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా ఎలాంటి డిజైన్ అయినా స్టిచ్ చేసేలాగా ఉంటారు. అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తోనే చేయాలి. యా, మెయిన్ గా. సో మరి ఇప్పుడు ఇంకా అప్కమింగ్ ట్రెండ్, ఇప్పుడు ఇంకా ట్రెండ్ మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు వింటేజ్ కలెక్షన్, పట్టు శారీస్, వింటేజ్ పట్టు శారీస్ ట్రెండ్ ఉందన్నారు కదా. సో అప్కమింగ్ ట్రెండ్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? అప్కమింగ్ అంటే మనకి కిడ్స్ లో కొంచెం ఎక్కువ చేద్దామని ఉందండి మనకి. ఎందుకంటే శారీస్ ఎక్కడన్నా దొరుకుతాయి కానీ కిడ్స్ దొరకట్లేదు. యూఎస్ లో చాలా పర్టికులర్ గా ఉంటున్నారు పిల్లలు కూడా, ఇవే కావాలి అవే కావాలని. వాళ్ళకి ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉండాలి ఫస్ట్. న్యూ బోర్న్ నుంచి టీనేజ్ వరకు ప్లాన్ ఉంది, అన్ని సైజెస్ పెట్టాలి, కొంచెం ఎక్కువ వెరైటీస్ పెట్టాలి అని అదొక ప్లాన్ ఉంది. తర్వాత ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే, స్టాల్స్ పెట్టినప్పుడు కొంతమంది జెంట్స్ వచ్చి అన్ని లేడీస్ కైనా మాకేం లేవు అనుకుంటున్నారు. జెంట్స్ పాపం అసలు ఎక్కడ దొరకట్లేదు, చాలా రేర్ జెంట్స్ కలెక్షన్ ఇక్కడ మన ట్రెడిషనల్. వాళ్ళ కోసం కొన్ని నేను నెక్స్ట్ ఇయర్ కి ప్లాన్ చేస్తాను రెడీగా ఉండడానికి.
ఇప్పుడు ఉంటుంది, కాకపోతే ప్రీ ఆర్డర్ మీద ఉంటుంది. ఓకే. వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీకి టక్కుని సెలెక్ట్ చేసుకునేలాగా వాళ్ళకి హ్యాండీగా ఉండడానికి నేను రెడీగా అన్ని సైజులు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు ప్లాన్ చేస్తాను. ఓకే. ప్లస్ ఇప్పుడు పిల్లలు మేము ఒక 1 year కి వెళ్ళొస్తాము, 1 year లో ఒకసారి వెళ్తాము, లేకపోతే 2 years కి ఒకసారి వెళ్తాము. పిల్లలు అంతలో పెద్దగా అయిపోతారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ బట్ట కొని కుట్టించి లేకపోతే రెడీమేడ్ తీసుకోవాలన్నా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫెస్టివల్స్ కి వేయడానికి. ఇలా అందుబాటులో ఉంటే మాకు హెల్ప్ అవుతుంది. ఎస్ అండి, అంటే 1 to 3 years 5 years అలా అన్ని ఏజెస్ కి మనం కొన్ని ఫిక్స్డ్ డిజైన్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు అంటే లేటెస్ట్ చేస్తూ అలా అవైతే ఇంకా మెయింటైన్ చేయాలి నేను కరెక్ట్ గా. అదైతే ఆ 2 ప్లాన్ ఉంది. మీరు మీ కస్టమర్స్ కి ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటి, అంటే వేరే బొటిక్స్ కి మీ బొటిక్ కి తేడా ఏంటి మీ మాటల్లో చెప్పండి. కస్టమర్కి ఇచ్చే ఎక్స్పీరియన్స్ అంటే మన దగ్గరికి ఎవరైనా నాకు ఒక శారీ కావాలి గిఫ్ట్కైనా నాకైనా అలా వచ్చినప్పుడు మన దగ్గర చాలా వెరైటీసే ఉంటాయండి. వాళ్ళు ఏది నచ్చితే అది హ్యాపీగా తీసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళకి ఏదైనా డిజైనింగ్లో నాకు పర్టికులర్ డిజైన్ కావాలి అన్నప్పుడు కొంతమంది నాకు తెలియదు, మీరు హెల్ప్ చేయరా, మీరు చేసే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి, బ్లౌజ్ ప్యాటర్న్స్ బాగుంటాయి అంటే అలాంటి వాళ్ళకి నేను అడిగితే ఆప్షన్స్ ఇస్తాను. ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తాను. మోడల్స్ మీరే పెట్టండి అంటారు. అప్పుడు చాలా మంది నాకు వదిలేసే వాళ్ళు ఉన్నారు, మీరే బాగా సెలెక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి మన ఇష్టం. నేను దానికి ఏది బాగుంటుంది ఆ శారీకి తగిన డిజైన్ సెలెక్ట్ చేస్తాను. వర్క్ కూడా అంతే. తర్వాత వాళ్ళు పర్టికులర్ గా నాకు ఇది కావాలి అన్నప్పుడు హ్యాపీగా వాళ్ళకి నచ్చిందే చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్ గా మనకి ఏం కావాలి, క్లయింట్ సాటిస్ఫాక్షన్ కావాలి. ముందు వాళ్ళకి నచ్చాలి, మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద రుద్దడం కాదు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఫైనల్ అవుట్పుట్ చూసి. ప్లస్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు అర్జెంట్ గా వరలక్ష్మి వ్రతం రేపు ఉంది అన్నప్పుడు ఈ రోజు వచ్చి నేను శారీ కావాలి అంటే మీరు అప్పటికప్పుడు బ్లౌజ్ నా కస్టమైజ్డ్ ఎప్పుడు వచ్చాను 10 o'clock వచ్చాను, 10:30 వరకు మీరు 10:30, 11 అయిపోయి ఉండొచ్చు. అప్పటి వరకు బ్లౌజ్ కుట్టించి నాకు నేను పర్వాలేదండి నేను కుట్టేసుకుంటాను అంటే లేదండి నేను చేసిస్తాను అని చెప్పి మీరు నాకు నా ఫిట్టింగ్ తో కస్టమైజ్ చేసి ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు మన దగ్గర రెడీ బ్లౌజులు ఒక ఫిక్స్డ్ సైజులు ఉంటాయండి. అందరూ ఆ సైజ్, అందరికి ఆ సైజ్ కొంచెం లూజ్ అన్న అవ్వచ్చు, టైట్ అన్న అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. నేను నా దగ్గర ఉన్నప్పుడే ట్రై చేసుకుని వాళ్ళకి కరెక్ట్ గా ఫిట్ అయ్యేదాకా నేను సెట్ చేసి ఇస్తాను ఫైనల్ గా. ఎందుకంటే ట్రై చేయండి అంటాను. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ అవ్వడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు. కరెక్ట్ గా వచ్చే వరకు నేను రెడీగా అక్కడే కుట్టు మిషన్, సివింగ్ మిషన్ పెట్టుకొని ఉంటాను. అదే మీరు అలా కుట్టించడం వల్ల నాకు టైం చాలా సేవ్ అయింది, లూజ్ అవ్వకుండా కరెక్ట్. చాలా మంది అంటారు వద్దులంటే విజయ్ ఎందుకు ఇంట్లో వెళ్ళి ట్రై చేస్తానంటే లేదు, మీరు ట్రై చేసి చూసుకోండి, అడ్జస్ట్మెంట్ ఉంటే ఇక్కడే చేసేస్తాను, మళ్ళీ మీకు ప్రాబ్లం అవ్వద్దు అంటే ఓకే. అట్లా ఇష్టం లేకుండా కూడా చేస్తారు. ఇంకా నా ఫోర్స్ తోటి ఆ విషయంలో మాత్రం నేను ఫోర్స్ చేస్తాను. మిగతా డిజైనింగ్ లో ఎవరి ఇష్టం వాళ్ళదండి. అలా చాలా మంది నన్ను అసలు మీరు వదలరే పర్ఫెక్ట్ గా వచ్చేదాకా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ నాకు మా అమ్మాయికి కావాలి, ఇండియా వెళ్ళినప్పుడు కావాలి అంటే అక్కడ టైలర్ ఆల్దో కుడుతున్నా కానీ నాకు ఆల్టర్నేట్ కావాలి విజయ్ గారు అని అంటే మీరు 1 week లో ఫ్యాబ్రిక్ తీసుకొని మళ్ళీ దాన్ని కుట్టించి ఇంటికి డెలివరీ చేయించారు. అది నేను చాలా హ్యాపీ అయ్యాను. అసలు కావాల్సినట్టు కుట్టించారు. అవునండి, మన టైలర్స్ ఎట్లా అంటే మనకి 1 hour లో బ్లౌజ్ చేయమన్నా చేస్తారు. కాకపోతే యూఎస్ కి షిప్పింగే మనం 1 week పడుతుంది. ఇండియాలో అంటే చాలా ఫాస్ట్ గా కుడతారు మన వాళ్ళు. వేరే ఎంత బిజీ ఉన్నా ఒక్కొక్కసారి లేదు నాకు ఇప్పుడు 1 hour లో చెయ్యండి, వాళ్ళకి అర్జెంట్ గా పంపాలి అంటే కూడా చేసిన రోజులు ఉన్నాయి. అదే అలా ఉంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో మరి ఇంత ఎక్స్పీరియన్స్ కస్టమర్స్ కి ఇంత సాటిస్ఫాక్షన్ ఇచ్చినప్పుడు మీకు నేను ఇంత బాగా ఇచ్చానే కస్టమర్ ఎక్స్పీరియన్స్ అని ఒక మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా కస్టమర్స్ తో మీకు? మెమరబుల్ అంటే ఒకటి కదండి, చాలా ఉంటాయి. అసలు మీకు నచ్చినది మోస్ట్ ఫేవరెట్ అంటే మనకి ఒకటండి, మనకి సంప్రదాయాన్ని స్టార్ట్ చేసి అఫీషియల్ గా 5 years ప్లస్ ఇప్పుడు 6th year రన్నింగ్. స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, మనకి రిపీటెడ్ గా వస్తున్నారు అంటే అది మనకి
మెమరబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అన్ని సాటిస్ఫై అయ్యి అయితేనే ఉంటారు. మనకి లేడీస్ కి మనకు తెలిసిందే కదా, పర్టికులర్ ఉంటాము. వీటిల్లో చెప్పుకున్నాయి కొన్ని ఉన్నాయి. ఒకసారి నాకు సియాటల్ నుంచి ఒక క్లయింట్ ఉన్నారు. ఆవిడ ఏంటంటే ఇలానే మీరు చెప్పినట్టు చాలా తక్కువ టైంలో హ్యాండ్ వర్క్ చేపించి శారీ బ్లౌజ్ నేను వాళ్ళ పాపకి హాఫ్ శారీ ఏదో ఈవెంట్ కోసము పంపించేశాను. ఇంత ఫాస్ట్ గా అసలు ఎలా పంపించారు అని ఆవిడ షాక్ అయ్యారు. అంటే అంత మంచి వర్క్ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు చెప్పినట్టు టైంకి డెలివరీ అంటే చాలా ఎగ్జైట్ అయిపోయారు తను. విజయ మీ టైలర్ చాలా బాగున్నారు, అసలు మీరు చాలా ఫాస్ట్ గా ఫాలో అప్ చేసుకుని పంపించారు, థ్యాంక్ యూ చెప్పండి అని చెప్పి ఆవిడ కొంత అమౌంట్ మన టీమ్ కి జస్ట్ పార్టీ లాగా వాళ్ళకి ఏమన్నా కొనివ్వండి, ఫుడ్ ఐటమ్స్, టీ పార్టీ లాగా అమౌంట్ ఇచ్చారు. అదొకటి వాళ్ళు మర్చిపోలేరు, నేను మర్చిపోలేను. దాంతో పాటు చాలా అండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ. అసలు ఆయన అన్నారు జనరల్ గా మనకి ఎలా ఉంటది, ఈ నెక్స్ట్ వీక్ కావాలంటే ఎవరు నెక్స్ట్ వీక్ ఇవ్వరు, ఈజీగా 2 months తీసుకుంటారు టైలర్స్. మనల్ని ఎవరు మేడం పొగిడేది అన్నారు ఆయన చాలా నవ్వుకుంటూ, చాలా సరదాగా. అలానే ఇట్లా 1 week లో చేసి చాలా ఉన్నాయి. మనం హౌస్ వార్మింగ్ కానివ్వండి, ధోతీలు కానివ్వండి, ఇట్లా ఈవెంట్స్ కి ఇలాంటివి చాలానే ఉన్నాయండి. మనకి పడిన కష్టం అంతా మర్చిపోతాము. ఆ మంత్ లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా లాస్ట్ ఫైనల్ గా క్లయింట్ ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసి మనము అంత కష్టం అంతా పోతుంది. అలాగా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో మీకు డిజైన్ అంతా మీరే చేస్తారా, లేకపోతే మరి మీకు ఏమైనా హెల్ప్ ఉంటుందా, లేకపోతే డిజైన్ మొత్తం మీరే చేస్తారా? అసలు ఏమేం పనులు ఉంటాయి, మీకు హెల్ప్ ఎంతవరకు ఎవరు చేస్తారు, కొంచెం ఆ వివరాలు చెప్తారా? డిజైనింగ్ లో అంటే మాక్సిమం 50% నేనే చేసుకుంటానండి. తర్వాత ఇంకో 50% లో మన డిజైనర్స్ ఇద్దరు ఉన్నారు. నాకు ఇద్దరు డిజైనర్స్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇండియా అండి, ఇద్దరు ఇండియా నుంచే వర్క్ ఉంటుంది మనకి. ఇక్కడ ఏముండదు, జస్ట్ ఆల్టరేషన్స్, మెజర్మెంట్స్ తీసుకోవడం, ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టుకోవడం, ఇవి నేను ఇక్కడ నుంచి చేసుకుంటాను. దాని తర్వాత డిజైనింగ్ అంటే ఇప్పుడు క్లయింట్ వచ్చి నాకు ఇది పర్టికులర్ గా కావాలి అంటే వాళ్ళ చాయిస్ ఏదో దానికి వెళ్ళిపోతామండి. మనం ఓన్ గా కొన్ని డిజైన్ చేసి రెడీగా పెట్టే వాటికి మాత్రం మన డిజైనర్స్ ఇద్దరు చాలా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్ లో. ఒక డిజైనర్ నాకు 25 years నుంచి ఫ్రెండ్, ఆల్మోస్ట్ మ్యారేజ్ నుంచి. అవును, చాలా లాంగ్ బ్యాక్ అనమాట తనతో ఫ్రెండ్షిప్. అందుకని నేను తనకి నాలెడ్జ్ ని బట్టి నేను తనకి వదిలేస్తాను. అంటే ఈ సారీస్ కి మీరు చేసేయండి అక్క బ్లౌజ్ అని చెప్తాను. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి తను ఆల్మోస్ట్ 15 years నుంచి నాకు ఫ్రెండ్. తను వెస్ట్రన్ వేర్, ఫ్రాక్స్, లేకపోతే ఇండో వెస్ట్రన్, కొన్ని ఇలా తను ఎక్స్పర్ట్ అనమాట. అలాంటివి తనకు వదిలేస్తాను. అలా వాళ్ళు చేస్తుంటారు, అందరం కలిసి కూర్చొని చేస్తుంటామండి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ ని బట్టి దానికి ఏ డిజైన్ బాగుంటుందని అలా వెళ్తాము. కొన్ని ఇప్పుడు పర్టికులర్ డిజైన్స్ చేయించాలని ఫస్ట్ డిజైన్ వచ్చినప్పుడు దానికి తగ్గ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకుంటాము. 2 ఉంటాయండి. అలా టీం వర్క్ అనుకోవాలి. ఇది నేను ఒక్కదాన్ని అయితే మనం చేయలేము, అన్ని చేయలేము. అలానే దాంతో పాటు ఇంట్లో కూడా నాకు హెల్ప్ బాగానే అవసరం ఉంటది. వెంటనే మీకు డే టు డే సో ఎలా ఉంటుంది అంటే డే టు డే ఎవ్రీ డే మీకు మార్నింగ్ నాకు వీకెండ్ ఉండదు, వీక్ డే ఉండదండి. ఎనీ డే సేమ్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో అంతా నేను ఇండియా టైం 1 time మ్యాచ్ చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ టైం అంతా నేను అప్డేట్స్ ఇస్తుంటాను. ఆర్డర్స్ కన్ఫర్మ్ అవ్వగానే ఆర్డర్స్ వ్యూవర్స్ తో కన్ఫర్మ్ చేసుకుంటాను. దాని తర్వాత ఈవినింగ్ లోపు నేను మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకుంటాను సేమ్ డేనే ఆల్మోస్ట్. మళ్ళీ బ్లౌజ్ డిజైన్ కూడా మీకు ఏ బ్లౌజ్ ప్యాటర్న్ కావాలి, దీనికి స్టిచ్చింగ్ ఎలా కావాలి అని వెంటనే వాళ్ళకి 1-2 days టైం ఇచ్చి ఈ లోపు ఫాలోఅప్ చేసుకుంటాను. దాని తర్వాత లంచ్ బ్రేక్ లో కొంచెం రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మళ్ళీ 3 to 8 విజిటింగ్ టైం ఉంటుంది. బొటిక్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఆ టైంలో వచ్చే వాళ్ళు వస్తుంటారు. నేను ఇమీడియట్ గా ఆల్టరేషన్స్ ఉంటే అప్పుడే చేసిస్తుంటాను. మళ్ళీ ఈవినింగ్ టైంలో కొంచెము ఈ ఇన్స్టా పేజ్ ఉంది కదా మనకి, ఇన్స్టాలో అప్డేట్స్ ఇచ్చడం, వాళ్ళకి మన ఏమన్నా మెసేజెస్ ఉంటే రిప్లైస్ ఇవ్వడం, ఎంక్వైరీస్ ఉంటే అవి ఫాలో అప్ చేసుకోవడం, లేకపోతే ఇంకా కొత్త ఏమన్నా అప్లోడ్ చేయడం, ఇవన్నీ ఎవ్రీడే వాట్సాప్, ఇన్స్టా నడుస్తూ ఉంటుంది. ఇంకా నైట్ వచ్చేసి చాలా బిజీ డే, ఎవ్రీడే సేమ్ అండి. నైట్ వచ్చేసి మళ్ళీ మనకి మన టీమ్ తో మాట్లాడటం, కాల్స్ ఉంటాయి, ఏవి కొరియర్స్ వచ్చాయి, ఏమి పెండింగ్ స్టిచ్చింగ్ ఉన్నాయి,
మోడల్స్ మెజర్మెంట్స్ ఏం పెండింగ్ ఉన్నాయి, అబ్బా. ఇవి రోజు ఆల్మోస్ట్ రోజు కాల్స్ నడుస్తానే ఉంటాయి ఇద్దరు. ఇట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఇంకా బట్టలు, స్టిచ్చింగ్, మెజర్మెంట్స్, టైలర్ ఇదే. ఓకే ఓకే. సో మరి మీకు హెల్ప్ ఇంట్లో అది హెల్ప్ ఉంటుందండి. వాళ్ళ హెల్ప్ లేకపోతే మనం ఏం చేయలేం కదా. ఇంట్లో హస్బెండ్ హెల్ప్ గా ఉంటారు. ఆ పిల్లలు కూడా ఇద్దరు అబ్బాయిలు. నాకు పెద్ద బాబు వచ్చేసి ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఆయనకి. అట్లా నాకు ఆ రూట్ లో తను హెల్ప్ చేస్తుంటాడు. ఫొటోస్ తీయడము అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా కాకపోయినా నాకు అవసరం ఉన్నప్పుడు తను హెల్ప్ చేస్తుంటాడు. ఆ చిన్న బాబు వచ్చేసి వాడు కొంచెం ఇప్పుడు 12th లో బిజీ ఉన్నాడు, కాలేజ్ అడ్మిషన్స్ వాటిలో. తను ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఫ్లైర్స్ చేయడము, ఇంకేమన్నా హెల్ప్ కావాలా లేకపోతే కొరియర్స్ వచ్చిన టైంలో సర్దడానికి హెల్ప్ చేయడం. వీటితో పాటు నాకు స్టాల్స్ అప్పుడు కంపల్సరీ హెల్ప్ అవసరం అవుతుంది. అప్పుడు అందరూ హెల్ప్ చేస్తారు. ముగ్గురు, హస్బెండ్ చేస్తారు, పిల్లలు చేస్తారండి. వీళ్ళ హెల్ప్ తోనే నేను స్టాల్స్ కండక్ట్ చేస్తుంటాను. ఇయర్లీ ఒక 3-4 టైమ్స్ అట్లాగా. వాళ్ళకి ఫ్రీ టైం లోనే పెట్టుకుంటాను. మరి హెల్ప్ తోనే నడుస్తుంది. వెరీ నైస్. మరి మీకు అంటే ఎప్పుడైనా ఛాలెంజెస్ ఏమైనా వచ్చాయా? అంటే ఎప్పుడైనా ఎంత ఛాలెంజింగ్ అంటే నేను గివప్ చేయాలి, ఇంకా చాలా, ఇంకా ఇది ఆపేస్తాను అనే ఫీలింగ్ కానీ థాట్ కానీ ఎప్పుడైనా వచ్చాయా? అలాంటి ఛాలెంజెస్ ఏమైనా వచ్చాయా? ఛాలెంజెస్ ఉంటాయి కానండి, గివప్ చేయాలి, వదిలేయాలి అనేది అయితే అసలు లేదు. అట్లా అనుకుంటేనే నాకు అవ్వట్లేదు. ఎందుకంటారా, ఇది మనకి ఏ రోజు ఆ రోజు ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం ఒక ఆర్డర్ చేశాక అది ఈ రోజు ఆర్డర్ చేసాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ కొరియర్ కి అది అంతా రెడీ అయిపోయి మనకి క్లయింట్ కి అందివ్వాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ వీవర్స్ కానివ్వండి కొంతమంది డిలే చేస్తారు మనకి సారీ ప్రోడక్ట్ పంపించడంలో. వాళ్ళు రెడీగా ఉండవు, ఒక్కొక్కసారి రెడీగా లేకుండానే ఉందని చెప్పి ఆర్డర్ తీసుకుని తర్వాత 2-3 months చేస్తారు, 4 months కూడా చేస్తుంటారు. అలాంటప్పుడు క్లయింట్ అర్థం చేసుకున్న వాళ్ళైతే బాగానే ఉంటుంది. చాలా వరకు మనకి రెగ్యులర్ లాంగ్ టైమ్ వాళ్ళు క్యాజువల్ గా ఆర్డర్ చేస్తే ఓకే, కానీ ఏదైనా అకేషన్ కి చేసినప్పుడు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అట్లా. అకేషన్ కి చేసి అది రాకుండా అట్లాంటప్పుడు కొంచెం బాగానే అనిపిస్తుంది. వాళ్ళతో ఫాలో అప్ చేయడం, వాళ్ళు రిప్లైలు ఇవ్వరు, కాల్స్ లిఫ్ట్ చేయరు, మేడం రేపు అలా చెప్తుండే ఉంటారు. కొన్నిసార్లు అలా చిరాకు వస్తుంది. దాంతో పాటు మన టైలర్స్ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు బిజీలో ఉండి డిలే చేస్తారు స్టిచ్చింగ్. అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏ బిజినెస్ లో అయినా ఉంటాయి. నాకు ఏంటంటే గివప్ అనేది అసలు లేదండి. నేను ఎట్లా అంటే నేను ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు సంప్రదాయం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ లేచాక మనకి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా, వర్క్. నాకు ఫోన్ చూడంగానే ఈరోజు కొత్త శారీస్ ఏమొచ్చాయి, కొత్తవి మన క్లయింట్స్ కి ఈరోజు ఏమి షేర్ చేయాలి అనేది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటాను, ఇంట్రెస్టింగ్ ఉంటాను. మీతో పాటు నేను కూడా టెన్షన్ అవుతుంటాను, వావ్ ఇది బాగుంది, ఇది షేర్ చేయాలి. అలా ఫస్ట్ ఫోన్ లో నాకు అది లేకుండా నేను ఊహించుకోలేను వన్ డే కూడా. ఇప్పుడు సో విజయ గారు, మీకు అవకాశం ఇస్తే మీకు సెలబ్రిటీకి ఎవరైనా సెలబ్రిటీకి డిజైన్ చేయాలి, క్లోత్స్ డిజైన్ చేయాలి అంటే ఏ సెలబ్రిటీ చేస్తారు? సెలబ్రిటీ అంటే ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు, లయ గారికి చేసామండి. ఒకసారి అనుకోకుండా ఆవిడకి మీట్ అయ్యే ఛాన్స్ వచ్చింది నాకు ఈవెంట్ లో. అప్పుడు నేను తక్కువ టైంలో చెప్పాను, ఇలా బొటిక్ అంది, మీకు సారీ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆవిడ హ్యాపీగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. తర్వాత నేను సారీ చేయడము పంపించడము జరిగింది. అది ఆవిడ వాళ్ళ మదర్ వాళ్ళ హౌస్ వార్మింగ్ లో కట్టుకున్నారు ఎల్లో గద్వాల్ సారీ. దాని తర్వాత సింగర్ మన సమీరా భరద్వాజ్ గారికి కూడా ఒక శారీ పంపించాను, డిజైన్ చేశాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆవిడ కూడా చాలా బాగా నచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాని తర్వాత మనకి చాలా మంది వస్తున్నారు చేయండి అని. ఇంకా ప్రాసెస్ లో కొన్ని ఉన్నాయి లిస్ట్ లో. మనకి అట్లా ఏం లేదండి, వీళ్ళకి చేయాలి వాళ్ళకి చేయాలి పర్టికులర్ గా ఏం లేదు. నాకు శ్రీలీలాకి చేయాలని ఉంది ఒకటైతే, హీరోయిన్ శ్రీలీల గారికి. దాని తర్వాత మన కలెక్షన్ నచ్చి నాకు చెయ్యండి, మీ దగ్గర కలెక్షన్ బాగుంది, హాఫ్ శారీ అయినా కానివ్వండి, తర్వాత శారీస్ అయినా మెన్స్ ఏవైనా కానివ్వండి, అలా వచ్చి ఎవరైనా చేయమంటే తప్పకుండా మనం ట్రై చేద్దాము, ఎవరికైనా చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నేను రీసెంట్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏదో వీడియో డొనేషన్ చేసినట్టు మీ సంప్రదాయ కలెక్షన్ ని ట్యాగ్ చేసి ఒక వీడియో పెట్టారు. దాని గురించి కొన్ని వివరాలు చెప్తారా?
అసలు ఏంటి? వైజాగ్లో కొన్ని చాలా ఆర్గనైజేషన్స్ ఇలా చేసే ఉన్నాయి. అయితే వైజాగ్ స్మైల్స్ అని మెయిన్గా దాంట్లో మా బ్రదరు, తన పేరు కాట్రాజు రాజేశ్వరరావు. ఆఫ్టర్ వర్క్ ఈవినింగ్స్ అలా వీకెండ్స్ తను ఈ సర్వీసు చేస్తూ ఉంటారు. అయితే అన్నయ్య ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళతో నేను టైఅప్ అయ్యి లాస్ట్ జనవరి నుంచి చేస్తున్నాను. అది ఇప్పటి వరకు తెలియదు ఎవరికి. ఇది లేటెస్ట్గా వాళ్ళు నన్ను ట్యాగ్ చేశారు అనుకోకుండా, అలా వచ్చింది ఆ వీడియో. నేను వాళ్ళకి ఫుడ్, కొన్ని స్లిప్పర్స్ పంపించాను మన పేజ్ నుంచి. అట్లా అది రీసెంట్ గా మీరు చూసి ఉండొచ్చు. సో అంటే ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారా లేకపోతే ఎవ్రీ మంత్? ఇది ఎవ్రీ మంత్ అండి. లాస్ట్ 2025 జనవరి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇది న్యూ ఇయర్ రెవల్యూషన్ లాగా తీసుకున్నాను. నాకు వచ్చే ప్రతి ఆర్డర్ నుంచి నేను కొంత అమౌంట్ పక్కన పెడుతుంటాను ఎవ్రీడే. నేను అది కూడా నోట్ చేసుకుంటాను ఆర్డర్ తో పాటు. అది మంత్ ఎండ్ లో నాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎంత డొనేషన్ కి వచ్చింది అమౌంట్ అని చెప్పేసి నేను ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అది వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ లాగా చేస్తున్నాను. వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఎవరికైనా అమౌంట్ కావాలి అంటే ప్రస్తుతానికి ఇన్ని మంత్స్ నుంచి అది వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. ఫుడ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, క్లోతింగ్ కానివ్వండి, స్లిప్పర్స్, చెప్పులు కానివ్వండి, ఏమన్నా వాళ్ళకి ఏది నీడి ఉంది వాటికి వాడుతున్నారు. శ్రీ గారితో నా స్టోరీ షోలో సంప్రదా కలెక్షన్స్ గురించి తెలుసుకున్నాము. మీకు గనక ఇండియన్ కస్టమైజ్డ్ అవుట్ఫిట్ కావాలి అంటే యుఎస్లో మేరీలాండ్లో ఉన్న బొటీక్ని సంప్రదించండి. సంప్రదా కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళ కలెక్షన్స్ చూడొచ్చు మీరు. సంప్రదా_కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రొఫైల్. సో యుఎస్ మొత్తము షిప్పింగ్ చేస్తారు. వరల్డ్ వైడ్ చేస్తారండి? అండి, మన వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉందండి. ఓకే, సో అదండి ఇవాళటి మన ఎపిసోడ్. శ్రీ గారితో నా స్టోరీ ఇది. ఫస్ట్ ఎపిసోడ్లో సంప్రదా కలెక్షన్స్ విజయ గారు మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ స్టోరీ షేర్ చేసుకున్నందుకు. మీరు ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని, ఫ్యూ స్టేట్స్లో మీరు పాపులర్, మేరీలాండ్ తో కాకుండా యుఎస్లో ఫ్యూ స్టేట్స్లో పాపులర్, వరల్డ్ వైడ్ ఫేమస్ అవ్వాలి అని, సక్సెస్ ఉండాలని, మీరు సెలబ్రిటీస్కి కూడా డిజైన్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ శ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటారా, నా వెనకాల ఉన్న స్టోరీ ఈరోజు మీతో పాటు మీ అందరితో, ప్రేక్షకులతో, మన క్లయింట్స్తో పంచుకునే అవకాశం నాకు వచ్చింది మీ ద్వారానే. అలానే మనకి ఈ సంప్రదా కలెక్షన్స్ వెనకాల ఉన్న టీం మొత్తానికి నేను ఈ వీడియో ద్వారా నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. మన మాస్టర్స్ కానివ్వండి, మన డిజైనర్స్, మన వర్కర్స్, ఎవరైతే స్టిచ్చింగ్ టీం ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకుండా మేము ఏది చేయలేము ఇక్కడ నుంచి. తర్వాత మన కొరియర్ బాయ్స్, దాంతోపాటు ఈ వీడియో ద్వారా నేను వెనకాలకి వెళ్ళిపోయాను. చైల్డ్హుడ్ మెమరీస్, నాయనమ్మతో ఎలా నేర్చుకున్నాను, ఏం చూశాను అనేది అన్నీ కలెక్ట్ చేసుకున్నాను. నాయనమ్మని గుర్తు చేశారు మీరు, ఎప్పుడు గుర్తొస్తుంటూనే ఉంటారు. అలానే ఈ పర్టికులర్ విషయంలో నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. దాంతోపాటు చిన్నప్పుడు ఫ్రెండ్స్, తర్వాత మా అక్క నాకు స్టిచ్చింగ్ చేశారని అక్క, దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక మాలిని అక్క, వీళ్ళందరినీ ప్రతి స్టేజ్లో నాకు ఎవరైతే హెల్పింగ్గా ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇయర్స్లో ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారు, మన క్లయింట్స్, మీ సపోర్ట్ లేదే నేనేమీ చేయలేనండి. ఎందుకంటే మీరు ఒక్కళ్ళు కొనడమే కాదు, చాలా మందికి రికమెండ్ చేయడం, బాగుంటుందని అలా మీ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పడం, అది వేసుకుని నాకు హ్యాపీగా ఫొటోస్ రివ్యూస్ కూడా ఉన్నాయి, రివ్యూస్ ఇవ్వడం, అడగకుండానే చాలా మంది నాకు వెంటనే వాళ్ళ ఆనందంతో ఫొటోస్ షేర్ చేస్తుంటారు. తర్వాత ఒక క్లయింట్ రీసెంట్ గా చెప్పారు, విజయ నేను ఇంతవరకు ఎవరికి రికమెండ్ చేయలేదు ఏ ప్రోడక్ట్ కూడా, ఫస్ట్ టైం నా లైఫ్ లో మీ పేజ్ గురించి నేను రికమెండ్ చేశాను 2-3 ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇలాంటివి వింటుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం ఏమీ పబ్లిసిటీ లేకుండా వాళ్ళే లోపల నుంచి సాటిస్ఫై అయ్యి అది మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అనేది, అలా మీ సపోర్ట్ నాకు చాలా ఉంది, ఇంకా కావాలి. మీరు ఎలాగో చేస్తారు, నేను చెప్పక్కర్లేదు అది. దాంతో పాటు మన నైబర్స్, కమ్యూనిటీలో ఎవరైతే నైబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు కొనడమే కాకుండా ఇండియాలో పేరెంట్స్ కి ఆర్డర్స్ పంపిస్తుంటారు, ఏదైనా బర్త్డేస్ కి లేకపోతే మన ఫెస్టివల్స్ కి, మదర్ కి. దీంతో పాటు ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వచ్చారనుకోండి, మన ఇంటికి తీసుకురాకుండా ఎవరు వెనక్కి వెళ్ళరు.
మన బొటికి రాకుండా. ఆహా. అలా వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ ఆటోమేటిక్ గా నచ్చుతాయి, తీసుకుంటారు. మళ్ళీ ప్రీ ఆర్డర్స్ కూడా చేసుకుంటుంటారు, వాళ్ళకి Okay. ఎలాంటి కావాలి అవన్నీ. ఓకే, ఇట్లా ఈ మధ్య మనకి 3-4 స్టేట్స్ నుంచి కూడా క్లయింట్స్ అయ్యారు. వెరీ నైస్. దీంతో పాటు నాకు ఇండియాలో కూడా నాకు మోరల్ సపోర్ట్ అరుణ్ గారు మా వెల్ విషర్, ఆవిడ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ నుంచి. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ పుష్పలత, వీళ్ళకి ఎప్పుడు నేను ఇంకా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే రుణపడి అని చెప్పొచ్చు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ అలా ఉంటది. నాకు ప్రతిదానికి నాకు ఎంకరేజ్ చేస్తుంటారు. వెరీ నైస్. వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తాను. దాని తర్వాత ఇంట్లో మా హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వీళ్ళు నాకు ఆల్వేస్ సపోర్టింగ్ గా ఉంటారు. ఇది చేస్తా అంటే ఎప్పుడు హస్బెండ్ కూడా నో చెప్పరు. నీ ఇష్టం, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యనే చెప్తారు ఫస్ట్ నుంచి. ఓకే, మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చివరిగా మా షోకి వచ్చినందుకు, మాకు మెమరబుల్ గా ఉండడానికి, ఇది మాకు ఫస్ట్ షో మీరే వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ టు. సో మాకు మెమరబుల్ గా ఉండడానికి ఒక చిన్న జ్ఞాపకార్థం మీరు సంతకం పెట్టండి. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. ఓకే అండి, నమస్తే. సో అదండి ఇవాళటి ఫస్ట్ ఎపిసోడ్. మనం సంప్రదా కలెక్షన్స్ ఓనర్ విజయ గారితో స్టోరీ తెలుసుకున్నాము. ఇలాగే మరిన్ని స్టోరీస్ మీరు తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి సహేలి టీవీకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.